హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్. కింగ్ నాగార్జున గారి 100 ఫిలిం స్టార్ట్ అయిపోయింది. అవును ఫ్రెండ్స్, దీనికి ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సైలెంట్ గా అయితే స్టార్ట్ చేసేసారు. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూసేద్దాం. వాటి గురించి తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీలో గనక కింగ్ నాగార్జున గారి ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒకసారి లైక్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్దాం. కింగ్ 100 మూవీ. ఈ మూవీ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు, కానీ మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. అవును ఫ్రెండ్స్, ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఇంతకీ ఇందులో హీరోయిన్స్ ఎవరు, ఇంతకీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్న డైరెక్టర్ ఎవరు, అలాగే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరు, ఇలాంటి వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈ సినిమానైతే తమిళ దర్శకుడు రా కార్తిక్ గారు అయితే డైరెక్షన్ చేస్తున్నారు. అవును ఫ్రెండ్స్, ఈ సినిమా ఒక యాక్షన్ ఎమోషనల్ సినిమా అని తెలుస్తోంది. అయితే ఇందులో హీరోయిన్స్ గా ముగ్గురు హీరోయిన్లు కనిపించనున్నారని టాక్ వైరల్ గా మారింది. ముగ్గురు హీరోయిన్స్ లో ఫస్ట్ ప్లేస్ లో తబు ఉండగా, నెక్స్ట్ అనుష్క శెట్టి, ఆ తర్వాత సుష్మితా భట్ అనే పేర్లు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ కింగ్ నాగార్జున గారు అలాగే తబు గారు 25 years బ్యాక్ సినిమాలు అయితే తీశారు. ఆ సినిమాలు సూపర్ డూపర్ హిట్లు గా కూడా నిలిచాయి. ఇప్పుడు మళ్ళీ 25 years తర్వాత వీరి కాంబినేషన్ సెట్ కాబోతోంది. అంతేకాదు, ఈ సినిమాలో చాలా హిట్ సినిమాల్లో సూపర్ కాంబోగా కనిపించిన అనుష్క శెట్టి కూడా నాగార్జున గారితో కనిపించబోతున్నారు. ఇక మరొక హీరోయిన్ కనుక చూసుకుంటే సుష్మితా భట్. ఈ హీరోయిన్ తో సినిమాలు ఏమున్నాయో పెద్దగా తెలియదు, కానీ సుష్మితా భట్ కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించబోతుందట. ఇక ఈ సినిమా నిర్మిస్తుంది ఏకంగా నాగార్జున గారే. అవును ఫ్రెండ్స్, ఆయన ప్రొడక్షన్ లోనే ఈ సినిమా నిర్మితమవుతోంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారని టాక్ గట్టిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది నాగార్జున గారి 100th మూవీ. అంటే ఈ సినిమా చాలా స్పెషల్ ఆయనకి. సో దీనికోసం ఆయనే ప్రొడ్యూసర్ గా మారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కనుక చూసుకుంటే ఫుల్లీ యాక్షన్ అలాగే ఫుల్లీ ఎమోషనల్ మూవీ అని తెలుస్తోంది. అంతేకాదండి, ఈ సినిమాలో కింగ్ నాగార్జున గారు డ్యూయల్ రోల్ లో కనిపిస్తారట. అవును ఫ్రెండ్స్, ఒకటేమో సాధారణ వ్యక్తిగా కనిపిస్తే, మరొకటేమో రాజకీయ నాయకుడి పాత్రలో కనిపిస్తారని టాక్ గట్టిగా వినిపిస్తోంది. అంతేకాదు, ఈ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తయిందట. హైదరాబాద్ లో నిర్మించిన సెట్లలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిందని, నెక్స్ట్ షెడ్యూల్ త్వరలో ప్లాన్ చేస్తారని టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇలా ఈ సినిమాకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ముందు తెలుసుకుందాం. వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్, పక్కనే హైప్ అనే బటన్ ఉంటుంది, దాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే మన వీడియో ఇంకాస్త రీచింగ్ పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, హైప్ బటన్ క్లిక్ చేసేయండి. ఇలాంటి వీడియోస్ ని ఆదరించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.